హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ ఫ్యామిలీ ఒరిజినల్స్. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అందరూ ఎట్లున్నారండి? అందరు మంచిగా ఉండాలి, అందరిలో మేము ఉండాలి. ఇక ఫస్ట్ ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కండి. అట్లా చేస్తే మేము పెట్టిన వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్లు వస్తాయి అన్నమాట. ఇంకా మన వీడియోలో కనిపించే పాత్రలు కానీ సన్నివేశాలు కానీ కేవలం కల్పిత పాత్రలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించి కాదు, ఎవరైతే తప్పుగా అనుకోకండి. ఇంకా ఈ రోజుటి వీడియో ఏంటంటే బద్దకపు భర్త తెలివైన భార్య పార్ట్ 26 అన్నమాట. ఇంకా మరి లేట్ ఎందుకు, వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. అబ్బాబా ఎండలు ఎండాకాలం అయినట్టే ఎండలు ఏమో కొడతా ఉన్నాయి. అసలు పొద్దంతా చేసే బందామంటేనేమో ఈ ఎండకి బాగా ఉబ్బరిస్తుంది. ఇక మళ్ళా నైట్ అన్న ప్రశాంతంగా బందామంటేనేమో ఇక దోమలు ఒకటే గుట్టి పాడైతున్నాయి. ఏం ఎండలో ఏం దోమలు, ప్రశాంతంగా నిద్ర లేకుండా అయిపోతుంది. ఏమండి ఈడేం చేస్తారు మీరు? అబ్బా ఆ ఎండలకు తగ్గట్టు గీదొకటి. నాకు నిద్రే ప్రశాంతంగా లేదంటే ఇక ప్రశాంతంగా కూర్చొనిత్తలేదు కదా ఇది. ఉన్నా ఏం పడుకోలే, కూర్చొనే ఉన్నది. ఏమైంది? ఆగో గట్లంటావు? అదే నేను ఎప్పుడు చూసినా పడుకునుడు కూసునుడు అనేసి అంటావు కదా, అందుకే నేను పడుకోలేదు, ఏం చెప్తలేను అనేసి అంటాన్నా. అలా నువ్వు నన్ను పడుకున్నావేమో అనేసి అనుకుంటావేమోనని నేను ముందుగానే చెప్తాను నేను నీకు. ఓ నేనేం అనుకోను, అట్లా ఇక్కడ కూర్చొనే ఉన్నావు, నాకు కనిపిస్తలేదా? నేను గట్లెందుకంట? ఏవోనే ఇక నువ్వు అట్లనే అనుకుంటావు కావచ్చు అనేసి నేనే చెప్తాను ముందు. నేను గట్లెందుకు అనుకుంటా గానీ ఏమైంది మరి? పల్లీలు తీసుకురమ్మంటే నువ్వు తీసుకురాలే, ఎందుకు? మర్చిపోయినావా ఏంది? మళ్ళా బద్ధకంతో మళ్ళా మతమరుపు గిట్ల వచ్చిందా ఏంది? ఉన్నదాన్నే భరించలేకపోతానా నేను, మళ్ళీ ఇంకోటి పెడతావా ఏంది నాకు? అవును కదా, ఇది వచ్చి చెప్పే వరకు నాకు అసలు మతికే లేదు. నేను మళ్ళీ మర్చిపోయినా అని చెప్తే ఇక మళ్ళీ నన్ను ఏం చేసేది తెలియదు. అప్పుడే కవై తీసుకొని వస్తా ఇదేమనక ముందే. మళ్ళీ నేను మర్చిపోయినా అనేసి తెలిసే వరకు దాన్ని బోల్తా కుట్టించిపోయి తీసుకొని రావాలి. అగో నేనెందుకు మర్చిపోతానే, నీకే మెమరీ పవర్ ఎట్లుందని టెస్ట్ చేద్దామనేసి మరి నీకు గుర్తుందా లేదా అనేసి కూర్చున్నా ఈడ. గట్లా మర్చిపోయేది నువ్వు, మళ్ళా నన్ను టెస్ట్ చేస్తానవా నువ్వు? నువ్వే మర్చిపోయినావు కావచ్చు, మళ్ళా నన్ను ఏందో మెమరీ పవర్ టెస్ట్ చేస్తానా అనేసి అంటున్నావా? పో జల్దీ పోయి తీసుకొని రాపోయి, ఇక తిన్న తర్వాత మా అమ్మ పోతా అంటుందిగా, జల్దీ చేసి పెడితే అది తిని పోతుంది ఇక. అయ్యో పోతుందంటానే మరి? ఒక 2 రోజులు ఉండమంటే ఏమైతుంది? అప్పుడే పోతుందా ఏంది? ఉంటే ఏమైతుంది మరి ఒక 2 రోజులు? గామె ఇక్కడ ఉంటే మళ్ళా మా బాపుకి మా తమ్ముడికి ఎవరు వండి పెట్టాలి? ఏముంటది కానీ అమ్మ పోతుంది. నువ్వైతే పోయి తీసుకొని రమ్మంటే ఏమో నా మైండ్ తింటాన్నావు, ఏమో సోదరామాయణం పెడతాన్నావు, ఎందుకు? జల్దీ పోయి తీసుకొని రారాదు? అయ్యో నేనేమంటేనే పోతా అన్నది. ఇక పోతుంది మెల్లగా పోయి తీసుకొని వస్తా. పోతా అంటాను, అక్కడికి వెళ్ళి లెత్తనే లేవు. మంచం నేను వదిలిపెట్టలేదా ఏంది? లేకపోతే ఆ మంచాన్ని వదిలిపెట్టి పోబుద్ది కావట్లేదా? అయ్యో నీకైతే బానే ఉన్నది. అసలు పోతాను అంటున్నా కదా, పోరా అది. నువ్వైతే పోయి నీ పని అయితే వేసుకోపో. పొయ్యి మీద ఇడ్లీలు పెట్టినట్టున్నావు, వాళ్ళు నీళ్ళు అయిపోయినాయి, మాడుతాన్నాయి కావచ్చు, వాసన వస్తుంది. నువ్వైతే పోయి చూడుపో. అయ్యో అవును కదా, నిజంగానే వాసన వస్తుంది. పోవాలి, పోయి జల్దీ తీసుకొని రావాలి. అసలే నాకు ఇష్టమైన టిఫిన్ ఈరోజు ఇడ్లీలు. ఈరోజు ఇడ్లీలు 3 ప్లేట్లు గుమ్ముడే ఇయ్యాల. అబ్బా ఏంది పొద్దుగాల ఈ ముసలోడు నాకు ఎదురొత్తాండు. ఈరోజు ఎల్లకెళ్ళక బయటికి పొద్దుగాలనే వెళ్తే ఈ ముసలోడు నాకే ఎదురొత్తాండు కదా. అబ్బా ఈ పొద్దుగాల ఈ ముసలంతో నేను ఏం వర్రుడో ఏమో. ఓ పిల్లగా ఏటో పోతాన్నావు కదా? ఎట్లేదే బాపు, ఇక్కడికే ఈ దుకాణానికి పోయొత్తా. అబ్బో ఇవాళ పొద్దుగాల ఇంత జల్దీ బానే బయటికి వెళ్ళినవేందయ్యో. నీ ముసలోనికి అయితే అన్ని కావాలి, సప్పుడే ఆయన పోయే పనికి పోతే ఏంది? ఏమో నన్ను ఆపి ఎటో పోతా అన్నావు కదా, పొద్దుగాలనే బయటికి వెళ్ళినావు కదా అనేసి అంటాండు. పల్లీల కోసం పోతా నా దుకాణానికి. ఇవాళ ఇడ్లీలు చేసింది నా భార్య, ఈ గల్లకు చట్నీలకు పల్లీలు కావాలి కదా, ఇక అందుకే అవి తెద్దామని పోతాన్నా. గట్లనా? గట్లనే దీర్ఘాలు తీసుకుంటా మాట్లాడతాడు ముసలోడు.
అబ్బో ఏంది పిలుగు నన్ను ఎక్కిరిస్తా అన్నావా నువ్వు? ఏ గట్లేం లేదే బాబు, నేను నిన్ను గట్లెందుకంటనే నువ్వు నా బాపాసుంటోడి వేనాయే. ఏమో నిన్ను నేను గట్లంటానే నువ్వు బలిగంటాన్నావు. గదే ఏమో అంటాన్నావు, మరి నన్ను గిట్ల ఎక్కిరిస్తా అన్నావు ఏమోనని. అబ్బో గీ ముసలోడు చూస్తా అంటే గిట్లున్నాడు గాని చెవులు బాగానే వినబడతాను. నేను మీళ్ళకన్నా కూడా ముసలోనికి బాగానే వినబడుతుంది కదా. ఈ ముసలోడు గట్టి ముసలోడే. ఏందో ఏమో అంటావు మళ్ళా. నేనేమంటాననే బాపు, నేనేమంటలేదు. ఎటు పోతాన్నావు కదా అనేసి అంటాన్నా. ఎటు పోతా గా ఎంకయ్య దగ్గరికి పోతాన్నా. ఆ ఎంకయ్య లేంది నాకు మనసున పట్టదాయే. అయ్యో గట్టేనా, మీ దోస్తాన మంచిగుందేందే. ఎటు పోయినా కూడా మంచిగా కలిసిపోతారు మీరు. ఏం చేస్తామయ్యా మా ముసల పానాలకిగా. ఇక నాకు వాడు లేని మనసును పట్టదు, నేను లేని వాడికి మనసును పట్టదు. ఇక ఏం చేయాలి గట్లా. అవునా సరైతే మరి పోయిరా పో, నేను కూడా పోతాన్నా. ఇక దుకాణంలోకి లేట్ అవుతుంది. ఇక పోకపోతే నా భార్య పొట్టు పొట్టు తిట్టి చంపుతుంది నన్ను. ఇక దాంతో ఒక బాధ ఉన్నది నాకు. అంతేనా, పో పో మరి నేను కూడా పోతాను ఇక. అబ్బా గిక్కడికి ముసలోడు కనిపించుడేమో గాని గిక్కడ నించొని 5 నిమిషాలు మాట్లాడే వరకు నా కాళ్ళన్నీ గుంజుతున్నాయి అప్పుడే. ఏమైంది, ఏం కావాలి నీకు? నాకు అగో ఏమైంది పిల్లగా? ఏమో దుకాణానికి వచ్చి గింతసేపు అవుతుంది, ఏం కావాలో చెప్పకుండా గట్లనే నిల్చొని ఆలోచిస్తాను నువ్వు. కాదే అన్నా, గీ షాప్కి వచ్చుడైతే వచ్చినా గానీ ఎందుకు వచ్చిందో మర్చిపోయినా గానే. ఏంటిది మర్చిపోయినవా? అయితే మరి ఫోన్ చేసి అడగపోయినవా మరి? ఏం చేయాలి అన్నా? ఇప్పుడు నేను మర్చిపోయినా అనేసి ఫోన్ చేసింది అనుకో, మళ్ళీ మర్చిపోయినవా అనేసి ఇప్పుడు నేను వచ్చిన సామాన్ కాకుండా మళ్ళీ ఇంకా వేరే సామాన్ తీసుకొని రమ్మని చెప్తారు. అయ్యో గంతేనా? నీకు ఇప్పుడు ఎట్లా తెలుస్తుంది నువ్వు దేనికి వచ్చినావో? ఇక ఏం చేయాలి, ఫోన్ చేయక తప్పదు. మళ్ళీ ఇక తప్పుతుందా? మళ్ళీ గాడ దాకా నడిచే ఓపిక నాకేడున్నది. అబ్బో ఇప్పుడు నాతోని మళ్ళీ ఇంటి దాకా పోయి రావాలంటే నాతోని కానే కాదు. ఇక ఏం చేస్తా, ఫోనే చేస్తా మరి. గదే చెయ్యి మరి. సో ఫ్రెండ్స్ చూసిరా మరి వీడియో. మరి ఇంకా నెక్స్ట్ పార్ట్లో ఏమవుతుంది ఏంటిది ఏం జరుగుతుంది అనేసి తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇక మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మళ్ళీ ఇంకొక నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు మన ఛానల్ వీడియోస్ అన్నీ చూసుకుంటుండుర్రి. బాయ్ బాయ్.